See, we are in the topic classification of elements, that is the periodic table. We have seen that we have more than 115 elements and we have to place them in a systematic order. So many chemists try to arrange them in a systematic order, and we have seen Daubernier law of triads. That means he arranged the elements into three groups in the ascending order of their atomic weights. And the middle element atomic weight is the average mean of average of the atomic weight of the first and third elements. So that is Daubernier law of triads. And also we have seen Newland's law of octaves. He arranged the elements into 7 rows, that is 7 groups, and each row is with all the elements in each row are with similar properties. And we know that octaves, there are 8 elements, and the first and the eighth element will have similar properties. That means first element and the eighth element resembles in its properties. And we have seen, but there are drawbacks in the Daubernier law of triads and also in the Newland's law of octaves. So one more chemist, that is Mendeleev, he also tried to arrange the elements in a systematic order. He arranged so today we are going to see the arrangement of elements which are given by Mendeleev. Okay, so it is Mendeleev's periodic table. He arranged the elements in a systematic order in the increasing order of the atomic weights. సో ముందు డొబెర్నీర్ తీసుకున్న తర్వాత న్యూలాండ్ తీసుకున్న వాళ్ళు కూడా అటామిక్ వెయిట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రకారంగా తీసుకున్నారు. కాకపోతే ఫస్ట్ డొబెర్నీర్ తీసుకుంటేనేమో ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ కి రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే వచ్చే అటామిక్ వెయిట్ సెకండ్ ఎలిమెంట్ ఉంటుంది. అండ్ దెన్ ఈ న్యూలాండ్ కూడా ఫస్ట్ అన్ని ఎలిమెంట్స్ ని అటామిక్ వెయిట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనే అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది అటామిక్ వెయిట్స్ ప్రకారంగానే ప్లేస్ చేసినాడు. ఫస్ట్ ఎలిమెంట్ కి ఎయిత్ ఎలిమెంట్ కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పినాడు. కాకపోతే దాంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటి అంటే అన్నిటికీ అది అప్లికబుల్ అవ్వటం లేదు. ఓన్లీ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ వరకు సిమిలర్ ప్రాపర్టీస్ చూపిస్తున్నాయి. తర్వాత కొన్ని చోట ఒకే స్లాట్ లో 2 ఎలిమెంట్స్ ని ఫిట్ చేసినాడు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. అండ్ ఆల్సో ఇది ఓన్లీ 56 ఎలిమెంట్స్ ని వరకు మాత్రమే ఫిట్ చేయగలుగుతుంది ఆయన ప్రకారంగా. ఇంకా మిగతా న్యూ ఎలిమెంట్స్ కి ప్లేస్ లేదు ఆయన డిస్కవర్ చేసిన చార్ట్ ప్రకారంగా. తర్వాత ఇంకా ఈ హాలోజన్స్, దట్ ఈస్ ఫ్లోరిన్, క్లోరిన్, అయోడిన్ ని, తర్వాత కోబాల్ట్, నికెల్, పెల్లాడియం, ప్లాటినం ని అన్నిటినీ సేమ్ గా పెట్టినాడు. కాకపోతే దిస్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ వెన్ కంపేర్ టు కోబాల్ట్, నికెల్, పెల్లాడియం అండ్ దెన్ ప్లాటినం. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్. ఈ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేసి మెండలీఫ్ అనే కెమిస్ట్ ఆర్ సైంటిస్ట్ ఆయన ఒక పీరియాడిక్ టేబుల్ ని ప్రపోజ్ చేసినాడు. అకార్డింగ్ టు హిమ్, he arranged all the elements in the increasing order of atomic weights. Atomic weight అంటే మీరు ఓకే, ఐ విల్ టెల్ దట్ ఇన్ డీటెయిల్ లేటర్. అటామిక్ వెయిట్ అంటే ఏంటి, అటామిక్ నెంబర్ అంటే ఏంటి అనేసి. ఓకే, సో he divided the chart into 8 vertical columns, that is groups. సో ఇట్లా 8 కాలమ్స్ గా డివైడ్ చేసి అన్ని ఎలిమెంట్స్ ని అరేంజ్ చేసేసినాడు అనమాట. సో ఆ 8 కాలమ్స్ ని ఏమన్నాడంటే 8 గ్రూప్స్ అన్నాడు. సో ఈచ్ కాలమ్ లో అంటే ఎట్లా డివైడ్ చేస్తున్నాడంటే ఈ కాలమ్స్ ని, ఇట్ డిపెండ్స్ ఆన్ ద రియాక్షన్ ఆఫ్ ది ఎలిమెంట్ విత్ ఆక్సిజన్ అండ్ ఆల్సో ద రియాక్షన్ ఆఫ్ ద ఎలిమెంట్ విత్ హైడ్రోజన్. దట్ మీన్స్ ఈచ్ కాలమ్ విత్ ఎలిమెంట్స్ ఆర్ విత్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ and also common valency. Valency, just you have to know what is valency actually. We just note it down there. Valency ante the combining capacity of an element. The combining capacity of an element is called its valency. For example, take hydrogen. Hydrogen only one element తో మాత్రమే కంబైన్ అవ్వగలుగుతుంది. Okay, hydrogen plus one more hydrogen, or hydrogen plus lithium, or hydrogen plus sodium. అట్లా వాలెన్సీ అంటే ఓన్లీ ఒక్క దాంతో మాత్రమే కంబైన్ అవుతుంది. ఇఫ్ ఇట్స్ వాలెన్సీ ఇస్ 2,
the element combines with two other elements. Okay. See, for example, you have only one hand. So with one hand, you can hold only one person. ఇట్లా ఒక్కరిని పట్టుకున్నాం అనుకోండి. సో దట్ ఈస్ నీకు ఒక్కరిని మాత్రమే పట్టుకోగల కెపాసిటీ ఉంది అంటే అది you can hold only one person, then it is considered as valency, the combining capacity of an element. If you are able to hold with your two hands, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకరిని పట్టుకున్నారు అనుకోండి, టూ పీపుల్ ని మీరు జాయిన్ చేసుకుంటున్నారు. సో ద valency of that element is 2. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 హ్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, 3 మెంబర్స్ ని ఒక్కొక్క హ్యాండ్ తో ఒక్కొక్కరిని హోల్డ్ చేయగలుగుతాం. సో దెన్ ద valency becomes 3. If we have 4 hands, if you are able to hold 4 persons, then its valency is 4. సో అట్లా ఎంత మందితో ఎన్ని ఎలిమెంట్స్ తో మిక్స్ అవ్వగలదు, ఎన్ని ఎలిమెంట్స్ తో బాండింగ్ ఫామ్ చేయగలదు అని చెప్పేది ద కంబైనింగ్ కెపాసిటీ అంటున్నాం. అంటే దాంతో కంబైన్ అవ్వగలదు, ఎన్ని ఎలిమెంట్స్ తో కంబైన్ అవ్వగలదు అనే దాన్ని మనం వాలెన్సీ అంటున్నాం. ఓకే, నౌ బేస్డ్ ఆన్ ది combining, based on the reaction of oxygen or the combining with oxygen or hydrogen, the elements are grouped into 8 columns, that is 8 groups, and again each group is subdivided into 2 groups, subgroup A and then subgroup B. Let us see that picture. See here, first group, second group, third group, fourth group, fifth group, sixth group, seventh group, eighth group, and then 0 group. So he arranged all the elements into 8 groups and then 7 periods. Okay, and 8 groups are the vertical columns, that is from, you just look into the first column, only first one. See the Roman letter, all the groups are indicated by or represented by Roman letters, that is first, second, third, fourth, fifth, sixth, seventh and eighth. And then all the periods are the horizontal rows. హారిజాంటల్ రోస్ అంటే ఇక్కడ 1 ఉంది కదా, 1 తర్వాత హైడ్రోజన్ తర్వాత ఎంటీ స్పేస్, దాని తర్వాత ఎంటీ స్పేస్, అది మొత్తం ఒక రో. సో ఆ రోస్ ని ఏమంటామంటే పీరియడ్స్ అంటాము. సో లైక్ దట్ దేర్ ఆర్ 7 పీరియడ్స్. చూడండి 1 2 3 4, ఈ లెఫ్ట్ కార్నర్ లో చూడండి 1 2 3, see here 1 1 2. సో ఇలా లైన్ గా ఉన్నదన్నిటిని హారిజాంటల్ రోస్. ఈ హారిజాంటల్ రోస్ ని 7 పీరియడ్స్ అంటాం. ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7, 7 పీరియడ్స్ ఉన్నాయి. అదే వర్టికల్ రోస్ తీసుకుంటే see here 1 2 3 4 5 6 7 8. So there are 8 vertical columns and then 7 horizontal rows. See, he gave a law. He gave a law called Mendeleev's periodic law. Let us see what does it states first, so that you'll get that idea. Let us see what is this periodic law. See, what is periodic function? సో ఎప్పుడైతే సేమ్ ప్రాపర్టీస్ రిపీట్ అవుతున్నాయి అంటే దాన్ని మనం ఏమంటామంటే పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. సో ఈయన పీరియాడిక్ ఫంక్షన్ లేదా పీరియాడిక్ లా ఏమంటుందంటే, Mendeleev's periodic law states that the physical and chemical properties of the elements are a periodic function of their atomic masses. సో అటామిక్ మాసెస్ పైన డిపెండ్ అయ్యి ఉంది వీటి ప్రాపర్టీస్ అని. ఓకే, Mendeleev arranged the elements known at that time in the order of increasing atomic masses
and this arrangement was called periodic table. So Mendeleev has arranged all the elements in the increasing order of the atomic weights, and he gave the law that the physical and chemical properties are the periodic functions of their atomic masses. ఓకే, సో ఆటమిక్ మాస్ మీద బేస్ చేసుకొని ఆయన అన్ని ఎలిమెంట్స్ ని అరేంజ్ చేసినాడు. సో దాన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ కింద హైడ్రోజన్ కింద లిథియం ఉందనుకోండి, హైడ్రోజన్ అండ్ లిథియం విల్ హ్యావ్ సేమ్ ప్రాపర్టీస్, సేమ్ physical and chemical properties, and the element lithium below lithium will find sodium. So hydrogen, lithium and sodium will have same physical and chemical properties. Okay. సో యాక్చువల్లీ మెండలీఫ్ ఏం చేస్తున్నాడంటే మనకుండే ఎలిమెంట్స్ అన్నిటినీ ఆటమిక్ వెయిట్స్ ప్రకారంగా, అంటే ఒక 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 ఎలిమెంట్ కి 1 ఉంది అనుకోండి, ఫస్ట్ ప్లేస్ ఇచ్చేసినాడు. ఒక ఎలిమెంట్ కి 9 ఉంది అనుకోండి, సో 9 మధ్యలో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే అవి పెట్టినాడు. సో ఒకటి తర్వాత ఒకటి ఇంక్రీజ్. ఇప్పుడు మిమ్మల్ని హైట్ ప్రకారంగా అరేంజ్ చేస్తారు కదా, సో అలానే ఆటమిక్ వెయిట్స్ తీసుకొని ఆటమిక్ వెయిట్స్ ప్రకారంగా లైన్ గా అరేంజ్ చేసేసినాడు మెండలీఫ్. సో అలా అరేంజ్ చేసి దాని తర్వాత వాటిని గ్రూప్స్ గా, తర్వాత పీరియడ్స్ గా మొత్తంగా అరేంజ్ చేసేసినాడు. సో గ్రూప్స్ ని ఏమంటామంటే, గ్రూప్స్ ని రోమన్ లెటర్స్ తో ఇండికేట్ చేస్తాం. సో there are 8 groups in Mendeleev's periodic table. And then coming to the horizontal rows, so he named the horizontal rows as periods, and there are 7 such periods. ఈ 7 periods ని మనం జస్ట్ నార్మల్ నంబర్స్, అరమిక్ న్యూమరికల్స్ తో ఇండికేట్ చేస్తాం, 1 2 3 4 5 6 7 అని. ఓకే, అండ్ దెన్ ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, వర్టికల్ కాలమ్స్, దట్ ఈస్ గ్రూప్స్. ఈ గ్రూప్స్ ని మళ్ళీ సబ్ డివైడ్ చేస్తున్నారు, గ్రూప్ ఏ అండ్ దెన్ గ్రూప్ బి. ఓకే, సో ఇవన్నీ మీరేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే దీంట్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక కొత్త పీరియాడిక్ టేబుల్ వస్తుంది. See here, see here, just see this first group చూడండి, హైడ్రోజన్ ఉంది, ఫస్ట్ లైన్ లో హైడ్రోజన్. సెకండ్ వన్ is lithium, థర్డ్ is sodium, that is Na, fourth one is potassium, that is K, and then fifth one is rubidium, and sixth is Cs, cesium, and seventh one is francium, Fr. ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి, బాగా చూడండి. ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ పైన 1 ఉంది, హైడ్రోజన్ కింద 1.008 ఉంది. అవి ఏమి ఇండికేట్ చేస్తాయంటే పైన నెంబర్, అంటే ద సూపర్ స్క్రిప్ట్ విచ్ ఇస్ రిటన్ ఆన్ ద రైట్ సైడ్. హైడ్రోజన్ కి పైన ఉండేదాన్ని ఆటమిక్ నెంబర్ అంటాం, కింద ఉండేదాన్ని సబ్స్క్రిప్ట్ గా రాసిన దాన్ని ఆటమిక్ మాస్ అంటాం. ఓకే, and then you take lithium. The lithium atomic number is 3, పైన 3 ఉంది, కింద వచ్చేసరికి 6.639. సో పైన నెంబర్ ఏమో ఆటమిక్ నెంబర్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. పైన నెంబర్ ఏమో ఆటమిక్ నెంబర్, కింద ఉండే నెంబర్ ఏమో ఆటమిక్ మాస్ అన్నా మాస్ నెంబర్ అయినా అన్ని ఒకటే. ఓకే, అండ్ దెన్ ఫస్ట్ గ్రూప్ లో చూడండి పైన ఏముంది, ఫార్ములే ఆఫ్ ఆక్సైడ్స్. అది ఏం ఫామ్ అయింది, R2O. R2O అంటే జస్ట్ అజ్యూమ్ దట్ R యాజ్ అన్ ఎలిమెంట్. ఆ R ప్లేస్ లో హైడ్రోజన్ పెట్టుకోవచ్చు, లిథియం పెట్టుకోవచ్చు, సోడియం పెట్టుకోవచ్చు, పొటాషియం పెట్టుకోవచ్చు. సో ఆక్సిజన్ తో కంబైన్ అయితే అది ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి అంటే R2O. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ని R ప్లేస్ లో రీప్లేస్ చేయండి, H2O. You know the formula of water is H2O. So 2 hydrogens combine with 1 oxygen. Okay, lithium తీసుకుంటే Li2O, sodium తీసుకుంటే Na2O. So sodium oxide. You see here formula of hydrides. అదే ఒక హైడ్రోజన్ తో రియాక్ట్ అయిపోతే ఏం ఫామ్ అవుతుంది అనేసి, హైడ్రోజన్ తో అయితే RH. Just only see there R has to be replaced with hydrogen or lithium or sodium or potassium. So RH అంటే
H అంటే H2, LiH, NaH, KH, RbH, CsH. That is lithium hydride, sodium hydride, potassium hydride, rubidium hydride, and then cesium hydride. So one element, I mean the 1A group element, అది 1A కింద ఉన్నాయి కదా అవన్నీ ఎలిమెంట్స్. సో 1A group elements combines with only one hydrogen. ఓకే, ఎందుకంటే RH ఫామ్ అవుతుంది. And then with oxygens, see it combines with only one oxygen, but the elements are two here. Two hydrogens or two lithiums combines with only one oxygen. This combining or this binding depends upon its valency. ఎన్నితో బైండ్ అవ్వగలదు అనే దాన్ని బట్టి ఈ వాలెన్సీ ఉందన్నమాట. సో ఒక్క హైడ్రోజన్ తోనే బైండ్ అవుతుంది, 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ తో బైండ్ అవుతుంది. సో ఆక్సిజన్ వాలెన్సీ ఏంటంటే 2, కాబట్టి ఇది ఎప్పుడైనా సరే 2 ఎలిమెంట్స్ తోనే బైండ్ అవుతుంది. ఓకే, and then let us see the salient features of Mendeleev's periodic table. యాక్చువల్గా ఈ Mendeleev periodic table ప్రకారంగా ఏమేమి ఉన్నాయి, గ్రూప్స్ అంటే we know there are 8 groups. 8 groups అంటే అవన్నీ vertical columns, and then each group is again subdivided into group A, subgroup A, and then subgroup B. And then ఈ subgroup లో ఉండే ఈ ప్రతి ఎలిమెంట్ resembles each other. ఈ subgroup A లో ఏవేవి ఉన్నాయి, H, Li, Na, K, Rb, Cs, and then Fr. సో ఇవన్నిటికీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో 1AB తీసుకుంటే వాటికి కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. తర్వాత పీరియడ్స్కి వస్తే హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్, అండ్ దెర్ ఆర్ 7 పీరియడ్స్, అండ్ దెన్ దీస్ 7 పీరియడ్స్ ఆర్ denoted by 1 to 7 numbers. And then element in a period differ in their properties from one another. See, first line లో ఉండే ఎలిమెంట్స్ కి సెకండ్ లైన్ లో ఉండే ఎలిమెంట్స్ కి సేమ్ ప్రాపర్టీస్ ఉండవు, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ కాకపోతే పైన దానికి కింద దానికి సేమ్ ఎలిమెంట్ దగ్గర సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే హైడ్రోజన్ కి లిథియం కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ ఓకే లెట్ us టేక్ ది సెకండ్ రో ఎగ్జాంపుల్. లిథియం ఉంది, లిథియం పక్కన బెరీలియం ఉంది. సో లిథియం కి బెరీలియం కి దాని తర్వాత బోరాన్ కి సేమ్ ప్రాపర్టీస్ ఉండవు. సో రోలో ఉండే వాటికి సేమ్ ప్రాపర్టీస్ ఉండవు, వర్టికల్ లైన్ లో ఉండే వాటికి మాత్రమే సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. తర్వాత యు సీ దెర్ ఆర్ సెకండ్ రోమన్ లెటర్ లో ఫస్ట్ రోలో చూడండి ఎంటీ స్పేసెస్ ఉన్నాయి అక్కడంతా. ఫస్ట్ రోలో అక్కడ ఎందుకు ఎంటీ స్పేసెస్ ఉన్నాడంటే హీ బిలీవ్ దట్ సమ్ న్యూ ఎలిమెంట్స్ విల్ బి డిస్కవర్డ్ డెఫినెట్లీ. అక్కడ కొన్ని న్యూ ఎలిమెంట్స్ రావాల్సి ఉంది, అక్కడ ఖచ్చితంగా వేరే ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయాల్సి ఉంది అనేసి ఆయన ముందుగానే ఆ ప్లేస్ ని వదిలేసినాడు. అండ్ దెన్ సి అక్కడ యు సీ ద ఫోర్త్ రోలో అక్కడ నేను మార్క్ చేసి పెట్టినా చూడండి. సి అక్కడ కొన్ని మిస్ అయిన ఎలిమెంట్స్ ని ఆయన ముందుగానే దాని ముందు ఎలిమెంట్ ఉన్న పేరుతో ఇచ్చేసినాడు. బోరాన్ ఉంది, బోరాన్ కన్నా ఆ ప్లేస్ లో ఏముండాలంటే స్కాండియం ఉండాలి బోరాన్ కింద. స్కాండియం అప్పటికి ఇంకా డిస్కవర్ చేయలేదు, ఐ మీన్ ఆ పేరు ఇంకా ఇవ్వలేదు దానికి. కాకపోతే అక్కడ ఒక ఎలిమెంట్ ఉంది అనేసి ఆయన ముందుగానే గెస్ చేసినాడు. కాబట్టి ఆ స్కాండియం కి ఏం పేరు ఇచ్చినాడంటే ఎకా బోరాన్ అని ఇచ్చినాడు. ఎకా బోరాన్ is called scandium. Before the discovery of scandium, he named it as Eca boron. And then you just see below aluminium, that is you see the fourth row, below aluminium there should be some element. So he named it as Eca aluminium. And later it was found that Eca aluminium was gallium. Gallium నేమ్ ఆయన ఇంతకు ముందు ఇంకా అది డిస్కవర్ చేయకముందు ఏం పెట్టినాడంటే ఎకా అల్యూమినియం అనేసి పెట్టినాడు. ఓకే, అండ్ దెన్ ఎకా సిలికాన్ అంటే సిలికాన్ కింద ఎలిమెంట్ ని ఇంకా అప్పుడు డిస్కవర్ చేయలేదు, కానీ అక్కడ ఆ ప్లేస్ ఇంకా ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఏముండాలి, ఏదైనా ఎలిమెంట్ ఉండొచ్చు అని నేను ముందే గెస్ చేసి ఆ ఎలిమెంట్ కి ఎకా సిలికాన్ అని నేమ్ చేసినాడు. తర్వాత దిస్ ఎకా సిలికాన్ వాజ్ ఫౌండ్ యాజ్ జెర్మేనియం. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఎకా బోరాన్ ఇస్ స్కాండియం, ఎకా అల్యూమినియం ఇస్ గాలియం, ఎకా సిలికాన్ ఇస్ జెర్మేనియం. సో మీకు ఇవన్నిటి మీద ఐడియా ఎప్పుడు వస్తుంది అంటే కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఫ్రేమ్ అయిన తర్వాత. ఇప్పుడు ఈ పాత పీరియాడిక్ టేబుల్స్ అంటే ఏ పీరియాడిక్ టేబుల్స్ లో డ్రాబ్యాక్ ఉందో ఆ డ్రాబ్యాక్స్ గురించి మీకు కంప్లీట్ గా అర్థమైపోతుంది. అండ్ దెన్ దిస్ ఎకా అల్యూమినియం melting point is 30.2. What is the
what is our body temperature? 37 degrees centigrade. సో ఈ gallium ని మన చేతిలో పెట్టేసుకున్నామంటే కరిగిపోతుంది. మన టెంపరేచర్ 37 degrees centigrade, కానీ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ gallium is 30.2 degrees centigrade. So if I hold it in my hand, it will melt. Okay. And also he corrected the atomic weights. సో ప్రతి సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ముందు ఫ్రేమ్ చేసిన పీరియాడిక్ టేబుల్లోని డ్రాబ్యాక్స్ ని అవన్నిటిని దాటుకుంటూ అవి ఓవర్కమ్ చేసి కొత్తగా ఫ్రేమ్ చేస్తారు. దాంట్లో ఉండే తప్పులు వాటిని కరెక్ట్ చేసి అవి ఇలా కాదు ఇలా ఉండాలి అనేసి వీళ్ళు కరెక్ట్ చేస్తారు. మళ్ళీ ఈ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వచ్చే కెమిస్ట్ అవి కరెక్ట్ చేసి ఇంకొంచెం బెటర్ పీరియాడిక్ టేబుల్ ని ఫ్రేమ్ చేస్తాడు. సో ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ అటామిక్ వెయిట్స్ కూడా తప్పు ఉన్నాయి. యాక్చువల్ గా హౌ టు క్యాలిక్యులేట్ దిస్ అటామిక్ వెయిట్ ఇస్ ఈక్వివలెంట్ వెయిట్ ఇంటూ వాలెన్సీ. సో ఇంతకు ముందు ప్రకారంగా బెరీలియం కి 13.5 ఉంది దీని అటామిక్ వెయిట్ అని చెప్తున్నారు. కాకపోతే మెండలీఫ్ ఏం చేస్తున్నాడు అంటే దాన్ని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ద ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ బెరీలియం ఈస్ 4.5 and its valency is 2. But before Mendeleev, it was noted as 3. బెరీలియం కి 3 వాలెన్సీ ఉందనేసి అనుకున్నారు. కానీ ఈయన మళ్ళీ అటామిక్ వెయిట్స్ ని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు బెరీలియం కి దాని వాలెన్సీ 2 మాత్రమే అనేసి, ఈక్వలెంట్ వెయిట్ ఏమో 4.5, వాలెన్సీ ఏమో 3, సో వాలెన్సీ ఏమో 2, సో 4.5 into 2 that is 9. సో 9 is the atomic weight of beryllium. సో ఇట్లా అన్నిటిని కరెక్షన్స్ తీసుకొచ్చినాడు. తర్వాత అండ్ ఆల్సో హీ ఫౌండ్, ఇప్పుడు ఈయన ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రకారంగా అటామిక్ వెయిట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తున్నాడు. కాకపోతే ఈయన ఏం కనుక్కున్నాడంటే కొన్ని ఎలిమెంట్స్ ఎక్కువ అటామిక్ వెయిట్ ఉండే ఎలిమెంటే ముందు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 తర్వాత 9 వస్తుంది కదా. కాకపోతే ఈయన అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటి అంటే ఎలిమెంట్ ఎక్కువ ఉండే ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే హైట్ ప్రకారంగా అరేంజ్ చేస్తున్నారు అనుకోండి స్టూడెంట్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ నా హైట్ 5, ఇంకొక అమ్మాయి హైట్ 4 ఉంది అనుకోండి. ఫస్ట్ 4 అమ్మాయిని ప్లేస్ చేసిన తర్వాత నన్ను నెక్స్ట్ ప్లేస్ చేయాలి. కాకపోతే ఈయన ఏం కనుక్కున్నాడంటే ఈ పీరియాడిక్ టేబుల్లో నన్ని ముందు ప్లేస్ చేసి తర్వాత 4 ని ప్లేస్ చేస్తున్నారు. సో అట్లాంటి అనమలస్ పెయిర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదో అంటే ఎగ్జాక్ట్ గా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో లేవు, సమ్ ఇన్వర్షన్స్ ఆర్ హియర్ అనేసి ఈ ఫౌండ్ దట్. ఓకే, సో let us see what are the limitations of this Mendeleev's periodic table. ఒకటేమో anomalous pairs. టెల్యూరియం కి ఏమో అటామిక్ వెయిట్ 127.6 ఉంది, అయోడిన్ కి ఏమో 126.9 ఉంది. కాబట్టి యాక్చువల్ గా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అంటే అయోడిన్ ముందు ఉండాలి, దాని తర్వాత టెల్యూరియం ఉండాలి. కానీ యాక్చువల్ గా ఈ పీరియాడిక్ టేబుల్ ఎట్లుంది అంటే టెల్యూరియమే ముందు ఉంది, అంటే గ్రేటర్ అటామిక్ వెయిట్ ఉండే ఎలిమెంటే ముందు ఉంది, దాని తర్వాతనే అయోడిన్ ఉంది. సో అది ఒక డ్రాబ్యాక్ ఉంది. అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్కలీ మెటల్స్ ని తర్వాత కాయినేజ్ మెటల్స్ ని అన్నిటిని ఓకే సి దట్ ఫస్ట్ గ్రూప్ లో చూడండి, ఫస్ట్ ఏనేమో అటామిక్ ఆల్కలీ మెటల్స్ అంటాం. అండ్ దెన్ సెకండ్ బి చూడండి, 1B చూడండి, 1B లో కాపర్ అండ్ దెన్ సిల్వర్ అండ్ దెన్ గోల్డ్. సో అవేమి అంటే కాయినేజ్ మెటల్స్. సో కాయినేజ్ మెటల్స్ have different properties when compared to the alkali metals. So that is also one of the drawback. సో ఈ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పీరియాడిక్ టేబుల్ ఫ్రేమ్ అయింది. ఓకే సి ఇంకే బట్ హీ హాస్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్. ఈయన చాలా న్యూ థింగ్స్ అన్నిటినీ తీసుకొచ్చినాడు. కాబట్టి ఈయన ఇన్ హిస్ ఆనర్ 101th ఎలిమెంట్ ఈజ్ నేమ్డ్ ఇన్ హిస్ నేమ్. 101th ఎలిమెంట్ ని మెండలీవియం అనే పేరు ఇచ్చేసినారు. we have more than 115 ఎలిమెంట్స్ కదా. సో ఆ 115 ఎలిమెంట్స్ లో 101 ఎలిమెంట్ కి మెండలీవియం అనే పేరు ఇచ్చినారు ఇన్ హిస్ ఆనర్. అంటే ఈయన చేసిన చాలా కృషి కోసం ఆయన గుర్తుగా ఆ పేరు ఇచ్చేసినారు. యాక్చువల్ గా అసలు ఈవెన్ ఈయన పీరియాడిక్ టేబుల్ స్టార్ట్ చేసినప్పటికీ అసలు ఎలక్ట్రాన్స్ ని కూడా ఇంకా డిస్కవర్ చేయలేదు. అయినప్పటికీ ఈయన ముందుగానే గెస్ చేసినాడు దీని అటామిక్ వెయిట్స్ ఇంత ఉంటాయి, ఇది ఇక్కడ ఈ ప్లేస్ చేయాలి అనేసి. సో దీని వల్ల in his honor 101th element was named as Mendelevium. Okay, so
see here 1A, మీరు ఇది ఎట్లా చదవాలంటే 1 ఉంది కదా పైన, పూర్తి పైన గ్రూప్ 1 అని రోమన్ లెటర్ తో. సో ఆ రోమన్ లెటర్ 1 కింద సబ్ గ్రూప్స్ గా AB ఉంది కదా. సో A కింద ఉండే ఎలిమెంట్స్ అని అంటే దే హ్యావ్ డిఫరెన్షియేటెడ్ విత్ కలర్ ఆల్సో. ఒకటి బ్రౌన్ ఉంది, ఇంకొకటి వైలెట్ ఉంది. సో ఆ బ్రౌన్ కలర్ అన్ని 1A గ్రూప్ ఎలిమెంట్స్, అండ్ దెన్ వైలెట్ కలర్ వి 1B ఎలిమెంట్స్. కానీ ఇవి రెండు సేమ్ గ్రూప్ లో ఫ్రేమ్ చేసినారు. సేమ్ గ్రూప్ లో పెట్టినారంటే అర్థం ఏమి, సేమ్ ప్రాపర్టీస్ ఉండాలి. కానీ ఆ 1A గ్రూప్ ఎలిమెంట్స్ కి 1B గ్రూప్ ఎలిమెంట్స్ కి సేమ్ ప్రాపర్టీస్ లేవు. సో దట్ ఈస్ వన్ డ్రాబ్యాక్ ఆఫ్ Mendeleev periodic table. And then see where is this tellurium and then iodine. Iodine tellurium తీసుకుంటే వాటికి కూడా see here. See here. బ్రౌన్ కలర్ లో ఉన్నాయి చూడండి. టెల్యూరియం ఏమో 127.60 ఉంది, పక్కన అయోడిన్ 126.90 ఉంది. కానీ యాక్చువల్గా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఫస్ట్ చిన్న నెంబర్ ఉండాలి, దాని తర్వాత పెద్ద నెంబర్ ఉండాలి. కాకపోతే ఇక్కడ టెల్యూరియం కి పెద్ద నెంబర్ ఉండేదే ముందుగా ప్లేస్ చేసేస్తున్నారు. సో వాటిని ఏమంటామంటే అనామలస్ పెయిర్స్ అంటాం అనమాట. సర్టన్ ఎలిమెంట్స్ ఆఫ్ హైయెస్ట్ అటామిక్ వెయిట్స్ precede those with lower atomic weights. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే టెల్యూరియం అండ్ దెన్ అయోడిన్. అయోడిన్ కి తక్కువ అటామిక్ వెయిట్ ఉన్నా కూడా దాన్ని నెక్స్ట్ ప్లేస్ చేస్తున్నారు టెల్యూరియం కన్నా ముందు. సో అది ఒక డ్రాబ్యాక్. సో ఈ డ్రాబ్యాక్స్ అన్నిటినీ ఏవైతే ఈయన మిస్టేక్స్ చేస్తున్నాడో, ఇది ఇట్లా కాదు, ఇది ఇంకొక రకంగా ఉండాలి అనేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే కెమిస్ట్ ని దాన్ని ఇంకొంచెం బెటర్ గా ఫ్రేమ్ చేస్తున్నారు పీరియాడిక్ టేబుల్ ని. సో ఆ పీరియాడిక్ టేబుల్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ ఏమో డొబెర్నియర్ లా ఆఫ్ ట్రయాడ్స్ చూసినాం, అంటే 3 ఎలిమెంట్స్ గా ప్లేస్ చేస్తున్నాడు. దాని తర్వాత న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్, ఆయన 8 ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసినాడు.